సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది, వెయిటింగ్. ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే? అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తా అని చెప్పేసి. అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్. ఎందుకులా ఇంత ఆగమవుతారు, నన్ను తీసుకుపోయి డేట్ అని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరి గుడి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చాయని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. అభిమానులు చూపించే ప్రేమంతా. ప్రైజ్ మనీ వస్తే అది చెప్పానండి, నేను హౌస్లో చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫైనాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దానిలో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అనే వాళ్ళ పాప కోసం, పెళ్లి కోసం కూడా పెడతాం. అంతే కదా, అన్నదమ్ములంగా మనకు సేమ్ ఉంటుంది. అందరికి ఉండదు. బేసిక్ గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్ అందరికి. బేసిక్ మా ఇంట్లో అందరి వాయిస్ అలా ఉంటుంది. మా పెద్ద వాయిస్ నా వాయిస్ కొంచెం సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కొంచెం సేమ్ ఉంటుంది. యష్మి గౌడ్ నీకు